ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. హైదరాబాద్ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి సర్కార్ మెట్రో రైలు సేవలను మరింత విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు మెట్రో సేవలను 40 కిలోమీటర్ల మేర విస్తరించాలని అధికారులను ఆదేశించింది. ఈ కొత్త మెట్రో మార్గానికి సంబంధించిన డిపిఆర్ ను తక్షణమే సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతుండగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విస్తరణ బాధ్యతను హెచ్ఎండిఏ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 24,269 కోట్ల అంచనాతో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన డిపిఆర్ ను కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి భాగస్వామ్య పద్ధతిలో చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు సీఎంకు అధికారులు వివరించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్లు, రాయదుర్గం, కోకాపేట, నియోపోలిస్ 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్, చంద్రయన్ గుట్ట 7.5 కిలోమీటర్లు, మియాపూర్, పటాన్చెరు 13.4 కిలోమీటర్లు, ఎల్బీ నగర్, హయత్ నగర్ 7.1 కిలోమీటర్ల విస్తరణకు 24,269 కోట్ల అంచనాలతో చేపట్టే పనులకు కేంద్రం నుంచి వేగంగా అనుమతులు వచ్చేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. వందేళ్ల వరకు అవసరాలను తీర్చేలా డ్రై పోర్టును నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు సమీపంలో అందుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని సూచించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి భూసేకరణ పూర్తి చేయాలని, దక్షిణ భాగానికి సంబంధించి డిపిఆర్ ను త్వరగా సమర్పించాలని ఆదేశించారు. హైదరాబాద్, విజయవాడ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి డిపిఆర్ రూపొందించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించిన నేపథ్యంలో ఆ పనులపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ ను ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్తో అనుసంధానించేలా జాతీయ రహదారిని ప్రతిపాదించాలని ఆదేశించారు.